హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 73 డే 72 రివ్యూ. ఈరోజు అంటే ఈ వీక్ మొత్తం కూడా ఫ్యామిలీ వీక్. సో ఎక్కువ రివ్యూ అంటూ ఏముండదు, ఆర్ ఒపీనియన్స్ అంటూ ఉండదు. అందరూ కూడా వాళ్ళ ట్రూ ఎమోషన్స్ని మనం చూడొచ్చు. అది అంటే ఆబ్వియస్గా అంటే కొంతమంది ఆయన చేయండి 5 వీక్స్కేనా లేకపోతే 10 వీక్స్కేనా అని చెప్పి వితౌట్ ఫోన్ అన్నది మనం ఊహించవచ్చు. సో అందుంచి బయటన ఏం జరుగుతోంది, మన గురించి ఎవరేం మాట్లాడుకుంటున్నారు, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అన్నది ప్రతి మనిషిలోనూ ప్రతి కంటెస్టెంట్లోనూ వస్తుందండి. అది ఈవెన్ 1 డే ఆర్ 2 డేస్ కూడా మనం ఏంటనిపిస్తుందంటే ఏమైందన్న ఒక జీల్ గానీ, లేకపోతే ఒక కుతూహలం గానీ ఉంటుంది కాబట్టి, అది నేను అగ్రీ చేసి దానికి నేను వాళ్ళ ఎమోషన్స్ ట్రూ అని చెప్పడం జరుగుతుందనమాట. నాకైతే అది బాగా నచ్చుతుంది. ఎమోషన్స్ కంటెంట్ బాగున్నట్టుగానే ఉంటుంది ఈ టైంలో, ఫ్యామిలీ వీక్స్ టైంలో. ప్లస్ అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్ అంటే గౌతమ్ కృష్ణ చెప్పినట్టు పెద్ద ప్లాట్ఫామ్ అనేది అందరికీ రాదు. అందరూ మన పేరెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి, లేకపోతే వైఫ్ గురించి కానీ లేకపోతే కిడ్స్ గురించి కానీ మనకి లవ్ ఉన్న వాళ్ళ గురించి కానీ అనుకుంటాం కదా. సో అది ఈ విధంగా వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే అది గ్రేట్ మూమెంట్ కూడా వాళ్ళ లైఫ్స్లో. సో ఎపిసోడ్ దీంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కనుక ప్రేరణ అండ్ గౌతమ్ కిచెన్ ఇష్యూ జరుగుతుందండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లిటిల్ బిట్ లైవ్లో జరిగింది. ప్రేరణ తను చీఫ్గా ఫెయిల్డ్ చీఫ్ అండి, ఖచ్చితంగా చెప్తాను. మెగా చీఫ్ అనేది ఫెయిల్డ్ చీఫ్ అయ్యారు తను ఆల్ ద కంటెస్టెంట్స్ తోటి. ఎందుకంటే ఒక్కదాన్ని మైక్రో మేనేజ్మెంట్ అస్సలు చేయకూడదు. గౌతమ్ కృష్ణ విషయంలో కూడా అలాగే చేస్తుంది కాబట్టి గౌతమ్ కృష్ణకి ఇరిటేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం గౌతమ్ కృష్ణ పని అయితే చెయ్యడు, ఇర్రెస్పాన్సిబుల్, అది ఒప్పుకోవాల్సింది ఎవరన్నా కూడా. తను అంత వర్క్ అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే అంత చెయ్యడు. అంత ముందు కంప్లైంట్స్ ఉన్నాయి తన పైన. అలాగే ఇది కూడా నబీలు, విష్ణుప్రియ, ఇంకా రోహిణి, అవినాష్ వీళ్ళందరూ కూడా చెప్తారు ఎస్ తను వర్క్ చేయట్లేదు సరిగ్గా అని చెప్పి. అది ఒప్పుకోవాలి ఎలాగైనా కూడా. కానీ మనకి ఇష్టం లేని వ్యక్తి మన గురించి చెప్తుంటే మనకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. అందులో ఇలాంటి చోట్ల అంటే వీళ్ళెవరు మెగా చీఫ్ అయితే వాళ్ళు ఏమైనా పెద్ద ఇదైనట్ట, మనం కూడా కంటెస్టెంట్సే కదా అని ఒక ఈగో అని కాదు, ఒక రకమైన మనకి అనిపిస్తుంది కాబట్టి. సో ఆ విధంగా చూసినా కూడా ప్రేరణ తప్పు. ప్రేరణ అయితే స్మార్ట్ ప్లే అయితే చేయకుండా ఇంకా అరిచి ఇంకా ఎక్కువ ఎక్కడ తప్పు చేసింది అనిపించిందంటే, పని చేయమండం తప్పు కాదండి, పని చేయించడం అనేది అది కూడా ఒక ఆర్టే. నువ్వు కొద్దిగా చేసే వాళ్ళని కొద్దిగా ఇది చేసే అని చెప్పచ్చు. నువ్వు ఎందుకు చేయవు, వాళ్ళే ఎందుకు చేయాలి, నబీల్ ఎందుకు రాడు, ఇది అదని చెప్పి మళ్ళీ తర్వాత నబీల్ వచ్చిన తర్వాత వచ్చాడు కదా అనడం, ఇవన్నీ కూడా నచ్చదండి. ప్లస్ సణుగుతున్నట్టుగానే ఉంటుంది. నేను లైవ్లో ఇంకో బిట్ కూడా చూసాను. అవినాష్ ఊడుస్తూ ఉంటే పక్క నుంచి తిను, ఇదిగో ఇది కొద్దిగా తిడు, ఇది కొద్దిగా. అక్కడ అవినాష్కి తనకి ర్యాపో బాగుంది. మేబీ అవినాష్ ఎందుకులే ఎంతో గొడవ అని కూడా అనుకుని ఉండొచ్చు. అవన్నీ మనం చెప్పలేమండి. వాళ్ళిద్దరు 2 కంటెస్టెంట్స్ మధ్యన ఉన్న ర్యాపోని. సో అందుగురించి ఇక్కడ వీళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి ఆమె ఏం చెప్పినా కూడా ఈయనకి ఇరిటేషన్గానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం తను చాలా ఎక్కిరించడం, చాలా రూడ్గా చెప్పడం, నువ్వు ఇది చేయాల్సిందే, ఎందుకు చేయవు, ఏమి అని చెప్పి కోపంతో, తనకు కోపం రావచ్చు కాదన్నట్లే. మెగా చీఫ్ కింద ఎందుకు అన్నీ మంచిగా చూడాలనుకోవడంలో తప్పులేదు. కాకపోతే కంటెస్టెంట్స్ మీద రూడ్ బిహేవియర్తో చేయడం అది 100% రాంగ్. అది అస్సలు నచ్చట్లేదు ప్రేరణ విషయంలో. తను చేసేది మాత్రం అలాగా. అందులో ఒక అమ్మాయి ఎక్కిరిస్తూ ఉంటే అబ్బాయికి ఈగో ఇదవుతుందండి. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బయట రివ్యూయర్స్ కానీ లేకపోతే ఎవరైనా పిఆర్లు కానీ ఇవన్నీ గౌతమ్ కృష్ణ ఏం చేస్తున్నాడు ఇది అనొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అస్సలు అంత ఇదిగా చేయకూడదు అనమాట ప్రేరణ. సో నాకైతే కనుక ప్రేరణ అయితే 100% తప్పు, గౌతమ్ కృష్ణ అయితే కనుక ఒక 80% ఆర్ 70% తప్పు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రేషన్ టాస్క్ జరిగింది. రేషన్ని తీసుకురమ్మన్నారు. ప్రేరణ బాగానే తీసుకొచ్చినట్టున్నారు. మనకేమి ఎక్కువ చూపించలేదు. ఎవరు దొంగతనాలు చేయొద్దు అనుకున్నారు. సో అంతా తీసుకొచ్చారనమాట. ఇంకా నబీల్నేమో స్వీట్స్ కన్ఫెషన్ రూమ్లో స్వీట్లు పెట్టారు కొద్దిగా ఫన్ చూపించడానికి. అలాగే తను ఏంటో చిన్నపిల్లాడిలాగా యాక్ట్ చేయమని ఏదైనా టాస్క్ ఇచ్చారని ఉంది లైవ్లో. సో అదంతా కట్ చేస్తారు. సో అది కొద్ది గ్యాప్ వచ్చింది. చేసుంటే బాగుండేది. బట్ ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నబీల్ రేషన్ కాదు, బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ స్వీట్ తినడం అది తప్పు చేశాడు కాబట్టి తనకి పనిష్మెంట్ ఇమ్మన్నారు నాగార్జున గారు. అట్ ద సేమ్ టైం సీతాఫల్ తినేశాడు చెప్పకుండా అని చెప్పి. అది సీతాఫల్ ఎవరిది,
ప్రేరణ అది హౌస్ మొత్తంది కూడా కాదు. సరే హౌస్ మొత్తంది అనుకున్నా కూడా అది తప్పు చేసిందని పనిష్మెంట్ ఇమ్మన్నారు. ఇక్కడ ఇలా చూసుకుంటే గనక ఇక్కడ బిగ్ బాస్ పనిష్మెంట్ ఆర్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో పెద్ద ఇష్యూ చేసింది నబీల్ కాబట్టి నబీల్‌కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి. వేరేస్ గౌతమ్‌కి చిన్న పనిష్మెంట్ ఇవ్వాలి. గౌతమ్‌కేమో ఫుల్ వీక్ అంతా కూడా గిన్నెలు తోమమని చెప్పారు. వేరేస్ నబీల్‌కి అయితే గనక జస్ట్ చిన్నపిల్లాడిలా యాక్ట్ చేయమని, ఫన్ జనరేట్ చేయమని చెప్పడం అనేది మనకు తెలుస్తూ ఉంటుందనమాట. ఏంటో డిఫరెన్స్ అంటే ర్యాపో ఉండేసరికి నబీల్‌తో అలా చెప్పారు ప్రేరణ. ఇక్కడ గౌతమ్‌తో ర్యాపో లేకపోయేసరికి ఆ డిఫరెన్స్ అయితే చూపించడం వల్లే ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయన్నమాట. ఇంకా నబీల్ మదర్ వచ్చారు. ఆమె మంచిగా మాట్లాడారు అందరితోటి. స్వీట్స్ తినమని చెప్పారు. ఇక మీద నుంచి స్వీట్స్ తినొచ్చు నబీల్. చాలా డల్ అయితే అయిపోయాడు. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ముందర కన్నా కూడా తను ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో అనిపించింది. వాళ్ళ మదర్ కూడా అసలు ఎక్కడ మనకైతే హింట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. బాగా ఆడుతున్నావు, కప్పు గెలవాలి అని అన్నారు. మేబీ ఇంకా అది హింట్ కింద తీసుకుంటే తప్పితే బట్ అంత అసలు ఏమీ వేరే కంటెస్టెంట్స్ గురించి కానీ లేకపోతే ఇష్యూస్ గురించి కానీ ఏమీ చెప్పలేదు. జాగ్రత్తగా ఆడుకో ఇది అని చెప్పిన కూడా మామూలుగా ఎమోషన్ అవ్వక అని అదొకటే చెప్తూ వచ్చారు ఆంటీ. సో మిగతా అయితే ఇంకేం చూపించలేదనమాట. నెక్స్ట్ ఇంకా టేస్టీ తేజ అయితే తను యాడ్ అవ్వడం చూస్తున్నాము. ఇది గ్యారంటీగా బిగ్ బాస్ తన టీఆర్పీ ఆర్ ప్లానింగ్‌లోని భాగంగానే ఈవెన్ టేస్టీ తేజకు కూడా తెలుసు. కానీ ఆ ఏడుపు అనేది నేను నటిస్తున్నాడని నేను అనలేను. ఎందుకంటే వస్తుంది, అది బాధ వస్తూ ఉంటుంది. ఒకవేళ అంటే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ తీసుకొనొస్తే ఈ వీక్ బాధ ఉంటుంది కదా! సో, ఆబ్వియస్‌గా తను అయితే క్రై చేయడం మొదలుపెట్టాడు. ఈ వీక్ లాస్ట్ ఫ్రైడే వరకు ఇలాగే ఉంటుంది. ఫ్రైడే తీసుకొస్తారేమో అని మనం అందరం అనుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టైమ్ ఇఫ్ యూ రిమెంబర్ తనకి అగెయిన్స్ట్‌గా ఎవరికి అమర్‌దీప్‌కి దక్కలేదని చెప్పి ఏదో ట్రై చేశారు వేరేగా చేద్దామని చెప్పి. సో, ఇప్పుడు కూడా అలాగా అంటే కెప్టెన్సీ టాస్క్‌లో గెలవలేదు కాబట్టి ఇప్పుడు కూడా తిను పేరెంట్స్‌ని ఏదో ఒక రకంగా తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీకెండ్ స్టేజ్ మీదకి వాళ్ళ పేరెంట్స్ అందరూ గానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ రావాలి కాబట్టి ఏదైనా చేస్తారు ఫ్రైడే అని నా యొక్క ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత స్మాల్ స్కిట్ చేశారు. ఈ మ్యారేజ్ ఎవరికి గౌతమ్ కృష్ణకి ఇంకా ఎవరు యష్మి కాదు రోహిణికి కొద్దిగా ఫన్ జనరేట్ చేయడం స్కిట్ అయితే చాలా బాగుంది. అవినాష్ వీళ్ళందరూ బాగా చేశారు అనిపించింది అనమాట. ఇంక ఇందులో కూడా వాళ్ళు నెగిటివ్ ఎవరు చేశారు పాజిటివ్ ఎవరు చేశారని చెప్పుకోలో. నబీల్ అయితే ఇన్వాల్వ్ కాలేదు. మేబీ నేను అనుకోవడం లైవ్లో కొద్దిగా చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నబీల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేశారు. సో అందుంచే ఆ పర్టికులర్ స్కిట్లో నబీల్ ఎక్కువ లేడు. నెక్స్ట్ ఇంకా రోహిణి ఫ్యామిలీ వచ్చారు. అంటే వాళ్ళ మామ వాళ్ళ అన్న కొడుకు వచ్చారు. వాళ్ళ అన్న కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడు. నిఖిల్ ఎత్తుకొని నువ్వెంత గుడ్ బాయ్ అంటే ఇంత కాదు ఇంత అనడం, టేస్టీ తేజ అని మావయ్య అనడం ఇవన్నీ బాగా అనిపించాయన్నమాట. రోహిణి వాళ్ళ మదర్ కూడా విష్ణుప్రియనేమో మదర్ అనుకోమని చెప్పారు. ఇది కొద్దిగా నాకు అంటే బయట నుంచి వాళ్ళకి పరిచయం ఉంది. ఇది కొద్దిగా డ్రామా లాగే అనిపించింది టు బి హానెస్ట్. అంటే డ్రామా అంటే నా ఉద్దేశం వాళ్ళకి ఇష్టం ఉండరు అని కాదు. ఇక్కడ బిగ్ బాస్ చెప్పించి ఇలా వెళ్ళి డైలాగ్ కొట్టు అని చెప్పి చేసినట్టుగా అనిపించింది కొద్దిగా. అది అవసరం లేదనిపించింది విష్ణుప్రియతో. జస్ట్ బాగున్నావమ్మా ఎలా ఉన్నావు అని ఇది. బట్ ఏంటో విష్ణుప్రియ వెళ్ళి రోహిణి వాళ్ళ మదర్తో ఎక్కువ మాట్లాడలేదు. మేబీ ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైనా అనుకుంటారని చెప్పి ఏదన్నా అనుకుందేమో విష్ణుప్రియ, మనకు తెలియదు, అదేమి ఎక్కువ చూపించలేదు. బట్ స్టిల్ అయితే కలవలేదు ఎక్కువగా, మాట్లాడుకున్నారనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు, ఆడేసారు, వెళ్ళిపోయారు. ఇంకా దాని తర్వాత ఏమో పైనుంచి ఏమో రాకెట్స్ వేసాడు బిగ్ బాస్, మగళే అన్న రాకెట్స్ ఎవరికి మన నబీల్కి ఇంకా దొరికితే ఇంకా నబీల్ ఏమో నాకు దొరికింది నేనే తీసుకొచ్చాను. వాళ్ళ ఫాదర్ వస్తారు. లైవ్లో అయితే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసారండి. ఇంకా ఇప్పటి వరకు కూడా ఉన్నారు, ఇంకా ఆడుతున్నారు, ఇంకా ఉన్నారు హౌస్లోనే. సో అది రేపు చూడొచ్చు మనం. అలాగే మధ్యలో ఏమో ఫ్రీజ్ గేమ్ అని చెప్పి వీళ్ళ చేత కొద్దిగా ఫన్ అయితే చేశారు. బాగుంది అనిపించి కొద్దిగా క్యూట్గా ఇదిగా అనిపించింది. విష్ణుప్రియకిను పృథ్వీకి లూప్ అని పెట్టించడం ఇవన్నీ కొద్దిగా బాగుంది అనమాట. ఇంక ఈ వీక్ అంతా కూడా ఇదే నడుస్తుంది, ఎక్కువ ఇంకేం ఉండదు. బట్ దీన్ని బేస్ చేసుకుని ఓటర్స్ ఎవరైనా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా ఓటింగ్ చేంజ్ అవ్వచ్చు కానీ బట్ అంత ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. బట్ ఫస్ట్ సీజన్లో నాకు గుర్తు
ఆదర్శ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు, అలాగే సెకండ్ సీజన్‌లో కౌశల్ ఫ్యామిలీకి ఇవి చాలా ప్లస్ అయ్యాయన్నమాట. ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీ వీక్స్ అనేవి. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ అలాగే ఫోర్త్ సీజన్‌లో అభిజిత్ వాళ్ళ మదరు, అలాగే ఇంకా థర్డ్ సీజన్‌లో వాళ్ళ అమ్మమ్మ ఎవరు వరుణ్ సందేశ్ వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ వచ్చినప్పుడు ఇవన్నీ కొద్దిగా ప్లస్ అయ్యాయన్నమాట. వాళ్ళకి బూస్టప్ ఇచ్చాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా చూడాలి అనిపించేటట్టు అయ్యాయి. మిగతా సీజన్స్‌లో ఓకేగా అన్నాయన్నమాట. అమర్‌దీప్ వాళ్ళ వైఫ్ గాని, లేకపోతే శివాజీ గారి అబ్బాయి వచ్చింది. అవి కొద్దిగా ట్రూగా అనిపించాయన్నమాట. జెన్యూన్‌గా మనకి కనెక్ట్ అయ్యేది కొద్దిగా అనిపించాయన్నమాట. మిగిలినవన్నీ కూడా బావుంటాయి. వాళ్ళ ఫ్యామిలీస్ వస్తే ఆబ్వియస్‌గా హ్యాపీనెస్‌తో ఉంటుందన్నమాట. సో, ఇదండి ఈరోజు రివ్యూ మొత్తానికి. ఎక్కువైతే లేదు. మీరు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో కూడా చూడొచ్చు. నా రివ్యూ గనుక నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని సెర్చ్ చేయండి. మీకు హిమాలయ అని వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.